నేను తలపెట్టిన పని ఆరోగ్యస్తున్నప్పుడు చేయబడుతుంది. ఎగతాళిని బట్టి పని ఆపేస్తున్న దినాలు లేకపోతే నేను ఉద్యోగానికి బయలుదేరినప్పుడు ఇతరుల ద్వారా వస్తున్న బలహీనమైన మాటలు బట్టి వెనుతిరిగిన జీవితాన్ని జీవించి బలహీనురాలుగా బ్రతికిన దినాలు లేకపోతే ఎందుకో ఈ రాత్రి సభల ద్వారా నన్ను లేపడానికి నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చింది. తీర్మానం చేయగలవా తల్లి? అక్కాచెల్లి ఈరోజు ఒక తీర్మానించి ఏ అత్తమామల దగ్గర అయితే నువ్వు విహారణ చేయబడుతున్నావో, ఏ భర్త దగ్గర అయితే నువ్వు విహారణ చేయబడుతున్నావో, ఏ భార్య దగ్గర అయితే నువ్వు ఎగతాళి చేయబడుతున్నావో, వారి ఎదుట నా దేవుడు నిన్ను ఒక తలమానికంగా నిలబెట్టగలడు. అవును, ఆయన ఏదైనా చేయగలడు. ఒక తీర్మానానికి రా, ఒక స్థిరమైన నిర్ణయానికి రా. నువ్వు యుద్ధాన్ని చూడడానికి వచ్చావు నాకు తెలుసురా. దావీదు నువ్వు బాలుడివి, వాడిని ఎదుర్కొంటుకుని నీకు బలమ చాలు కానీ రాజు బలహీనపరిచిన నిన్ను చంపి నీ మాంసాన్ని ఆకాశ పక్షులు కాస్తారని గొల్యాతు సవాలు విసిరిన దావీదు బలహీన పడలేదే, కృంగిపోలేదే, నాకెందుకని తిరిగి వెళ్ళిపోలేదే. విడిచిపెట్టి వచ్చిన గొర్రెల మందిని మళ్ళా కాచుకుంటే చాలని, ప్రాణాలు దక్కించుకుంటే చాలని, మళ్ళా నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతే చాలనుకుని నేను తిరిగి వెళ్ళింటే ఇశ్రాయేలుకి జయము లేదే, ఇశ్రాయేలుకి జయము లేదే. చెల్లి, వీడితో కాపురం చేయడం కంటే పుట్టింటికి వెళ్ళిపోతే మేలని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. ఈమెతో కాపురం చేయడం కంటే దూరదేశానికి వెళ్ళిపోతే మేలని అనుకుంటున్నావేమో. ఓర్పు కలిగి నువ్వు నిలబడు. ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తున్నారో, వారి ఎదుట నా దేవుడు నీ తలగా నిలబెట్టగలడు. స్థిరమైన నిర్ణయం, క్రమమైన ప్రార్థన. నేను ముగించబోతున్నాను. ఒక తీర్మానం చేయండి. ఎవరు మౌనంగా ఉండదు, అటు ఇటు తిరగదు. ఇలాంటి సమయం కాదు. యేసయ్యా నన్ను జీవింపజేయవా యేసయ్యా.
ఆ,